నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఎన్ సిరీస్ లోనే ఎండింగ్ రోడ్ అయిన N18 రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ N18 రోడ్డుకి సంబంధించి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నాము. ప్రెసెంట్ ఈ N8 రోడ్డు వైపు మధ్యలో ఉన్న BRTR రోడ్ ఏంటంటే ఫస్ట్ లేయర్ DBM వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. రెండు వైపులు ఏంటంటే డివైడర్లు వేసుకొని మధ్యలో బిట్ లో ప్రెసెంట్ ఫస్ట్ లేయర్ DBM వేసే పనులు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇది మొత్తం 2.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నెక్కల్లు అనంతపురం విలేజెస్ కి బ్యాక్ సైడ్ లోనే ఈ రోడ్ అయితే ఉంటుంది. E7 N18 రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఈ రోడ్డు స్టార్ట్ అయ్యి E9 N18 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించి ఇంతకు ముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ICT లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. ప్రెసెంట్ ఇప్పుడు రోడ్డు వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఒక పక్క రోడ్డు వేస్తున్నారు కదా, ఇంకో పక్క కూడా వేయడం కోసం డివైడర్ అవన్నీ ఏర్పాటు చేసుకుని అయితే రెడీగా ఉంచుకున్నాను. నేను ఈ వీడియోలో ఈ N18 రోడ్డుకి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, ప్రెసెంట్ ఈ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లలో ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు 16 ఉంటే నార్త్ ఫేసింగ్ రోడ్లు 18 ఉంటాయి. ఈ నార్త్ ఫేసింగ్ రోడ్లలో ఇది ఎండింగ్ రోడ్ అనమాట. ఇది N18 రోడ్డు. ఈ N18 రోడ్డు అనంతవరం, నెక్కల్లు విలేజెస్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది. ఈ రోడ్డు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. మొత్తం 3 జంక్షన్లు అయితే క్రాస్ అవుతుంది. E7 N18 రోడ్ జంక్షన్ దగ్గర నుండి E9 N18 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ రోడ్డుకు సంబంధించి మధ్యలో BRT రోడ్డుకి తారు వేసే పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. ఒక వైపు 7 మీటర్స్ విడ్త్తో అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఈ 7 మీటర్స్లో 3.5 మీటర్స్ వరకు తార్ రోడ్ అయితే వేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇటుపక్క కూడా ఒక 3.5 మీటర్స్ అయితే వేస్తారు. మొత్తం 7 మీటర్స్ విడ్త్ అనమాట. అలా 3 రోడ్లు అయితే ఉంటాయి. ఈ రోడ్డుకు సంబంధించి మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాము. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మొత్తం మీరు చూడండి. రోడ్డు స్టార్ట్ చేసినప్పటి నుండి గ్రావెల్ వేసుకొని హెడ్ బై హెడ్ లెవెల్ పెంచుకుంటూ ఈ రోడ్డుకు సంబంధించిన పనులు అయితే చేసుకుంటూ వెళ్ళారు. ప్రెసెంట్ ఇప్పుడు తారేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం మంచి క్వాలిటీగా అయితే ఉంటుంది. రోడ్లు కూడా ఏంటంటే నార్మల్ నుండి అంటే ఇంతకు ముందు ఉన్న దగ్గర నుండి దాదాపు 1.65 మీటర్స్ హైట్ వరకు అయితే ఉంటాయి. ఈ 1.65 మీటర్స్ హైట్ వరకు ఏంటంటే కొన్ని లేయర్స్ గ్రావెల్ వేసుకొని, కొన్ని లేయర్స్ ఏంటంటే GSB వేసి, కొన్ని లేయర్స్కి సంబంధించిన మళ్ళీ కంకర్ చిప్స్ అవన్నీ వేసుకున్న తర్వాతే దీనిపైన తార్కి సంబంధించిన లిక్విడ్ పోసి దానిపైన DBM ఫస్ట్ లేయర్, DBM సెకండ్ లేయర్ అంటే తార్ రోడ్డుకి సంబంధించిన ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వేసిన తర్వాతే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లన్నిటికీ ముందుగానే అన్ని అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే ఈ రోడ్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ N18 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ N18 రోడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ N18 రోడ్ వచ్చేసి E7 N18 రోడ్ జంక్షన్ దగ్గర నుండి E9 N18 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ఈ జంక్షన్ దగ్గర మనకి ESAకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అలాగే మధ్యలో ఉన్నది వచ్చేసి E8 రోడ్ అనమాట. అలాగే ఇక్కడ ఎండింగ్ లో ఉన్నది వచ్చేసి E7 రోడ్. అది E7 రోడ్డే కొండవీటి వాగు కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ మొత్తం వీణా సిటీ ఏరియా. ప్రెసెంట్ ఈ రోడ్డు మీరు చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి E9 రోడ్డు. ఈ E9 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు RVR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇది జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ తోనే ఈ రోడ్డు ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు ప్రెసెంట్ 2.3 కిలోమీటర్స్ మొత్తం ప్రతి చోట పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించిన స్టోమ్ వాటర్ డ్రైన్ కానీ, పవర్ లైన్స్, ICT లైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, రీయూజ్ వాటర్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు.
అమరావతిలో నిర్మిస్తున్న అన్ని రోడ్లకి అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక పక్క అండర్ గ్రౌండ్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే ఈ రోడ్డుకి సంబంధించి కొన్ని లేయర్‌ల వరకు గ్రావెల్ వేసుకున్న తర్వాత దానిపైన రోడ్ రోలర్‌లతో తొక్కించిన తర్వాత కంకర్ చిప్స్ అయన్నీ వేసుకున్న తర్వాతే కొన్ని రోజుల పాటు క్యూరింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డివైడర్ ఏసిన తర్వాత దానిపైన ఈ తార్‌కి సంబంధించిన లిక్విడ్ ఏసి తార్ రోడ్డు డీబీఎం అంటే ఫస్ట్ లేయర్ అయితే వేస్తారు. దానిపైన మళ్ళీ సెకండ్ లేయర్ వేసిన తర్వాతే రోడ్డు మొత్తం మంచి క్వాలిటీగా అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుంది అనంతవరం కొండనమాట. అలాగే రైట్ సైడ్ వైపు ఎల్‌పిఎస్ లేఅవుట్ 1A అయితే ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసి సబ్ ఆర్టీఎల్ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది. అంటే రోడ్డు మొత్తం 777 అంటే 21 మీటర్స్ విడ్త్‌తో రోడ్డు ఉంటుంది. ఇంకా రోడ్డుకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటంటే వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకు, అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ అమరావతిలో చాలా వరకు ఈ ట్రంక్ రోడ్లేంటంటే తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేసేశారు. ఇంతకుముందు రోడ్లకు సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేసినప్పుడు స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేసేశారు. ఈ రోడ్డు ఒక 500 మీటర్స్ వరకు మధ్యలో బీఆర్టీ రోడ్‌కి తార్ వేస్తున్నారు. మొత్తం ఈ రోడ్డు 2.3 కిలోమీటర్స్ అన్నాను కదా! ఈ 2.3లో మనకి 3 జంక్షన్‌లనైతే ఇది క్రాస్ అవుతుంది. దీనికి స్టార్టింగ్‌లో మనకి ఈ7 రోడ్ కనెక్ట్ అవుతుంది. అంటే కనెక్టివిటీ పరంగా ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం 3 రోడ్లు కనెక్ట్ అవుతాయి దీనికి. ఈ7, ఈ8, ఈ9 ఈ 3 రోడ్లయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కొంచెం ముందుకు రాంగానే ఈ8 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇంకా ఈ8కి అటు పక్కంతా ఎల్‌పిఎస్ లేఅవుట్ 2A అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందే ఇదొక జంక్షన్ అనమాట. ఈ ఈ8 రోడ్ వచ్చేసి కృష్ణాపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డుకి నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక రైట్ సైడ్ వైపు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది. కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట. అలాగే మీరిక్కడ చూసారు కదా! ఈ8 రోడ్డు, ఎన్18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఎండ్ అవుతుంది. ఈ7, ఈ8, ఈ9 ఈ 3 రోడ్లు ఈ ఎన్18 రోడ్డు దాటిన తర్వాత ఒక 500 మీటర్స్ ముందుకెళ్ళి ఎండ్ అవుతున్నాయి. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లలో ఏంటంటే ఈస్ట్ నుండి వెస్ట్ వరకు వెళ్ళే రోడ్లని ఈ రోడ్లుగా, నార్త్ నుండి సౌత్ వైపు వెళ్ళే రోడ్లని ఎన్ రోడ్లుగా అయితే కన్వర్ట్ చేశారు. ఈస్ట్ నుండి వెస్ట్ వరకు వెస్ట్ సైడ్ వెళ్ళే రోడ్లలో ఏంటంటే ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి, ఎర్రబాలెం, నవలూరు, మంగళగిరి వైపుగా స్టార్ట్ అవుతాయి. అయి ఎండింగ్ పాయింట్ వచ్చేసి బోరుపాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు వైపుగా వెళ్ళి నార్త్ సైడ్ రోడ్లకి కనెక్ట్ అవుతాయి. అలాగే నార్త్ నుండి సౌత్ వైపు వెళ్ళే రోడ్లేంటంటే ఎర్రబాలెం, నవలూరు, మంగళగిరి, చినకాకాని, నిడమర్రు, కొరగల్లు, నీరుకొండ, శాఖమూరు, నెక్కల్లు వైపుగా స్టార్ట్ అయ్యి వెంకటపాలెం, తాళ్ళయ్యపాలెం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెంతో అయితే ఎండ్ అవుతాయి. ఈ ట్రంక్ రోడ్లన్నీ ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్లు, సబ్ ఆర్టీఎల్ రోడ్డు, ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్లు అయితే ఉంటాయి. ఈ మేజర్ ఆర్టీఎల్ రోడ్లు 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటే ఆర్టీఎల్ రోడ్డు, సబ్ ఆర్టీఎల్ రోడ్లొచ్చేసి 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. అలాగే ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో మెయిన్‌గా మనకి కలెక్టర్ రోడ్స్ అయితే ఉంటాయి. అయి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఈ కలెక్టర్ రోడ్స్‌కి ఈ ట్రంక్ రోడ్లతో కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఇక్కడ నుండి చూడండి ఇదే ఎండింగ్ పాయింట్. అంటే ఈ7 రోడ్ ఇక్కడే కనెక్ట్ అవుతుంది. ఇది ఈ7, ఎన్18 రోడ్ జంక్షన్ అనమాట. ఈ ఈ7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. ఇది 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇది లెఫ్ట్ సైడ్ మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.